ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా ఉండేదాన్ననమాట. సో, తర్వాతేంటంటే, సరేలే వీళ్ళు ఏం జెప్తారో చూద్దాము అని అనుకోని అలా వెళ్ళానండి. సో, తర్వాత నాకే స్వయంగా ఇంట్రెస్ట్ కలిగి, తర్వాత నేను ధ్యానం చేయడం మొదలుపెట్టి, తర్వాత ఒక 41 డేస్ చేశానండి. సో, నా సైనసైటిస్ ప్రాబ్లమ్‌కి. తర్వాత నా సైనసైటిస్ ప్రాబ్లమ్ అయితే క్లియర్ అయిపోయిందనమాట. నాకే ఆశ్చర్యమేసింది. తర్వాత నేను ఇంట్రెస్ట్ చూపిచ్చింది ధ్యానం మీదయితే నాకు ఫస్ట్ ఇంప్రెషన్ కలిగింది ధ్యానం మీద అంటే ఎలా అంటే క్లాసెస్ అండి. సో, ఫస్ట్ టైము ధ్యానం చేయమంటే కూడా ఏదో ఒక స్టార్టింగ్‌లో అయితే ఇంట్రెస్ట్ చూపిచ్చేదాన్ని కాదనమాట. తర్వాత క్లాసెస్ చెప్తారిక్కడ. అవి విను చాలా చాలా మంచి విషయాలు తెలుస్తాయని మా పిన్ని గారు చెప్పారనమాట. సరే అప్పుడు నేను వీళ్ళు ఏం చెప్తారులే అని చూద్దామని ఎళ్ళాననమాట. అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి చాలా 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 డౌట్స్ అంతా ఉండేవన్నమాట. లైక్ మనం నిజంగానే ఎందుకు ఇక్కడ ఈ భూమి మీద ఉన్నాము? చనిపోతే ఎక్కడికెళ్తాము? ఇలాంటియి చాలా చాలా ప్రశ్నలుండేవన్నమాట చిన్నప్పటి నుంచి కూడా. సో, వాటికి ఎవరు గూడా సమాధానాలు చెప్పేవాళ్ళు నా చుట్టూ లేరనమాట పెద్దగా. అవన్నీ తెలియాలి గదండీ! సో, అందుకని నాకు తర్వాత నేను క్లాస్ వినంగానే నేను చేరుకోవాల్సిన చోటుకే చేరుకున్నాను అన్నట్టుగా, ఇదే నా ప్లేస్ అన్నట్టుగా నాకు ఇంట్రెస్టొచ్చి కలిగి తర్వాత నేను ధ్యానం చేయడము సిన్సియర్‌గా మొదలుపెట్టి, తర్వాత ఇంక ధ్యాన పరిచయము, ధ్యాన ప్రయాణము, సాధన చేయడము ఇవన్నీ మొదలైనాయండి. సో, ఇలా నేను యాక్చువల్‌గా ధ్యానంలోకి రావడం అనేదైతే జరిగిందనమాట. అండ్ దెన్ ధ్యానం చేస్తూ ఉన్నాను. తర్వాత నేను ఫస్ట్ టైమ్ పత్రి సార్‌ని చూసిందైతే ధ్యానమా చక్రంలో అనమాట. సో, అప్పుడు గూడా నాకేమీ తెలియలేదనమాట. కొత్త అనమాట. తర్వాత సార్ యొక్క ఆహ్ కాన్సెప్ట్స్ ఇవి విన్నాక నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. నచ్చిందనమాట. సో, ఎంత డెప్త్ ఉంది గదా! ఎన్ని విషయాలున్నాయి గదా! ఎన్ని మంచి విషయాలున్నాయి గదా! మనం నేర్చుకోవాల్సింది గూడా అనేసి నాకర్థమయ్యి, నేను ఇవాళ ఎంచుకున్న టాపిక్ గూడా అదేనండి. సో, పత్రిజీ ప్రబోధాలు కాన్సెప్ట్స్ సార్ అయితే ఏమైతే చెప్పారో ఈ బుక్‌లో, అదే నేను చెప్పాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు పెళ్లయింది. తర్వాత యాక్చువల్‌గా నాకు ధ్యానం పరిచయం అయిన 1 ఇయర్‌కి పెళ్లి ఫిక్స్ అయిందనమాట. తర్వాత యాక్చువల్‌గా పత్రి సార్ కాన్సెప్ట్స్ ఏవైతే చెప్పారో, మన సంసారం జీవితంలో ఎన్ని ఎన్ని దీనికి ఉపయోగపడుతుందో అని నాకు చాలా చాలా నచ్చిన పాయింట్స్ కొన్ని తర్వాత అందరికీ చాలా చాలా ఉపయోగపడుతుందని నేను ఇది టాపిక్ ఎంచుకున్నానండి. సో, ఈ పత్రిజీ ప్రబోధాలు బుక్‌లో అయితే చాలా చాలా విషయాలుంటాయి. నేను నా పర్సనల్ లైఫ్‌లో కూడా జీవితంలో సార్ ఏవైతే చెప్తారో అవన్నీ గూడా సార్ చెప్పిన మాటలు ఆ సిట్యుయేషన్‌కి గుర్తు తెచ్చుకుంటాననమాట. సో, ఇప్పుడు ఏదో ఒకటి సంసారంలో బాధలు ఇవి అవి ఉన్నప్పుడు సార్ చెప్పారు గదా! మనం ఏమన్నా బాధపడుతుంటే మనం ఏదో అజ్ఞానంలో ఉన్నామని, మనం ఏదో మూర్ఖత్వంలో ఉన్నానని, సో, ఆ జ్ఞానం ఏంటో మనం తెలుసుకొని అందులో బయటకు పడాలి అనేసి ఇలాగా ఏ కారణం లేకుండా ఏది జరగదు. ఏం జరిగినా ఒక కార్యకారణ సంబంధం ఉంటుందని సో, ఇవన్నీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం జ్ఞానం తెలుసుకున్నా గూడా అవన్నీ థియరీ అన్నమాట. మన నిజ జీవితంలో అది ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేస్తేనే అది విజ్డమ్ లాగా మారుతుందన్నమాట ఖచ్చితంగా. కాబట్టి మనం ఇక్కడ ఎంత తెలుసుకున్నాం అనేది కాదు, మనందరికీ తెలుసు మనం ఎంత సాధన చేస్తున్నాం, మనం ఎంత నేర్చుకుంటున్నాం, ఎంత మార్చుకుంటున్నాం అనేది. సో, ఇక్కడ నాకు ఒక అవకాశం వచ్చింది. మళ్ళీ గూడా ఇవన్నీ షేర్ జేసుకోవడానికి, చెప్పడానికి, మరింత నేను నేర్చుకోవడానికి, మరింత నన్ను నేను మార్చుకోవడానికి. సో, నాకు నచ్చిన పాయింట్స్‌ని ఇక్కడ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటూ చెప్తూ వెళ్దామనేసి నేను ఈ బుక్కునైతే ఈరోజు ఎంచుకోవడం అనేది జరిగింది మరియా మాస్టర్స్. సో, ఎందుకంటే పత్రి సార్ పదాలు, వాక్యాలు చాలా సింపుల్‌గా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ ఎంతో డెప్త్ ఉందన్నమాట. అసలు కొన్ని కొన్ని అర్థం అవ్వాలంటేనే చాలా చాలా టైం గూడా పడుతుంది. సో, కొన్ని విషయాలైతే ఆహ్, అసలు అర్థం గూడా కావు ఇంకా గూడా. సో, అలా ఉంటుందనమాట జ్ఞానం అనేది. సో, మనమున్న స్థితి ప్రకారం, మనం తెలుసుకున్న జ్ఞానము, మనం ఉన్న లెవెల్ బట్టి గూడా అర్థమవుతా ఉంటుందనమాట. అది కూడా చదివిందే మళ్ళీ చదివితే కూడా మారిపోతూ ఉంటుందనమాట. దాని అర్థాలు, దాని యొక్క మనం రిసీవింగ్ విధానం గాని అన్నీ గూడా. సో, ఫస్ట్ కొన్ని కొన్ని పాయింట్స్ చదువుతూ చూద్దామండి. సార్ ఏమైతే చెప్తున్నారో, ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నాము అందరికీ తెలిసుండొచ్చు, తెలియకపోయుండొచ్చు. ఆహ్, ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఇంకొన్ని
తెలుసుకుందాం. మరి ఇంకొన్ని మనం ఎప్పుడు ఎన్ని సార్లు మననం చేసుకుంటేనండి అంత గుర్తుండిపోతుంది కదా! మన మైండ్‌కి బాగా గూడా. లైక్ ఎప్పుడు కూడా. అందుకని మళ్ళీ చూద్దామని ఈ టాపిక్ తీసుకున్నాను మీడియా మాస్టర్స్. సో, ఫస్ట్ ఏంటంటే సార్ ఏం చెప్పారంటే, "ఏది తింటామో అది శరీరంలోనికి ప్రవేశిస్తుంది. ఏది వింటామో అది ఆత్మలోనికి ప్రవేశిస్తుంది" అని అన్నారు. సో, ఎంత బావుందో చూడండి. సో, మనందరికీ తెలుసు. మనం ఏది తింటామో మన శరీరంలోకే ప్రవేశిస్తుందనేసి. అది ఏది వింటామో అది ఆత్మలోనికి ప్రవేశిస్తుంది అంటే, అంటే ఎన్నో విషయాలుంటాయన్నమాట. చాలా చాలా విషయాలుంటాయి ఈ భూమి మీద. సో, మనం ఏదైతే వింటామో అది మన ఆత్మలోనికి ప్రవేశిస్తుంది అంటే దానికి ఎంత అర్థముందంటే చూడండి ఎందుకంటే మన శరీరం అది మన శరీరం ద్వారా వింటాం. అంటే ఈ ఇయర్స్ ద్వారా వింటాం. సో, మనం ఏదైతే పనికిరానిది వింటా ఉంటామో, ఏవైతే అనవసరమైనది వింటా ఉంటామో, మన ఆత్మకి అదే మనం ఇచ్చిన వాళ్ళమవుతాం. కాబట్టి మనం ఎంత కాన్షియస్‌గా ఉండాలో చూడండి. లైక్ ఏది వింటామో అంటే చాలా చాలా చూస్తూ ఉంటాము. టీవీ యేస్తే చాలా వింటూ ఉంటాం. ఎవరో ఏదో చెప్తూ ఉంటే వింటూ ఉంటాము. సో, ఇందులో కూడా మనం ఎంత కాన్షియస్‌గా ఉండాలి అనే దానికి మనకి అర్థం చేసుకోవచ్చనమాట. ఎందుకంటున్నానంటే ఇలాగా, ఎందుకంటే ప్రతిరోజు గూడా మనకి ఎవ్రీ డే ఈస్ ఎ న్యూ డే. అండ్ ఎవ్రీ డే ఏంటంటే మనము ఆహ్, ఎవ్రీ మొమెంట్ కాన్షియస్‌గా ఉండాలి. సో, అలా మనం కాన్షియస్‌గా ఉండడానికి మనం ఎన్నో పొరపాట్లు ఎక్కడో ఒక చోట చేస్తూనే ఉంటామనమాట. సో, అవేర్‌గా ఉండడము ఎంత ఇంపార్టెంట్ అంటే, అంత ఇంపార్టెంట్ అనే దాని కోసం ఈ ఒక్క మాటలో మనం అర్థం చేసుకోవచ్చనమాట. ఆహ్, నెక్స్ట్ పాయింట్. సో, దేని పట్ల శ్రద్ధ ఉంటే అలాంటి జ్ఞానం వస్తుంది. సో, అంతే కదండీ! ఇప్పుడు నాకొచ్చిన కొత్తలో అయితే ఎన్ని డౌట్‌లుండేవి. ఇప్పుడు అంటే దేని పట్ల శ్రద్ధ ఉంటే అంటే జ్ఞానం పట్ల శ్రద్ధ నేనెక్కువ చూపిచ్చాననమాట. ధ్యానము చేసేదాన్ని. ఎన్నో అనుభవాలు గూడా రావడం జరిగింది. జ్ఞానం పట్ల శ్రద్ధ చూపిస్తే మనం వాట్ వి సీక్ ఈస్ సీకింగ్ యూ అంటారు ఇంగ్లీష్‌లో. అంటే ఏంటి? అంటే మనము దేని పట్లయితే శ్రద్ధ ఉంటే అలాంటి జ్ఞానమొస్తుంది. నాకు సేతు విజ్ఞానం తెలుసుకోవాలనుకోండి, దాని మీద శ్రద్ధ పెడితేనే ఆ జ్ఞానమొస్తుంది. అలా ఓషో విజ్డమ్ మీద నాకు శ్రద్ధ ఉండిందనుకోండి, దాని మీద శ్రద్ధ ఉంటేనే ఆ జ్ఞానమొస్తుంది. అంటే వంట చేయాలి, వంట నేర్చుకోవాలి అనే ఒక ఉద్దేశం ఉండిందనుకోండి, దాని పట్ల శ్రద్ధ ఉంచాలి. అప్పుడే ఆ జ్ఞానమొస్తుంది. ఇది ఎందుకంటే మనము ఒకదాన్ని పట్టుకొని, ఒకదాన్ని నేర్చుకోవాలని డిసైడ్ అయినామంటే, దాని మీద శ్రద్ధ ఉండాలి అని చెప్తున్నారనమాట. శ్రద్ధ ఉంటేనే అలాంటి జ్ఞానం వస్తుంది అని అంటున్నారనమాట. సో, జ్ఞానం కూడా చూడండి ఊరికే రాదు. శ్రద్ధ ఉండాలి. సో, ఏం కావాలన్నా, ఏం నేర్చుకోవాలన్నా శ్రద్ధతో ఉండాలి. అప్పుడే దానికి అలాంటి జ్ఞానం వస్తుంది అని సార్ చెప్తున్నారనమాట. ఆహ్ ఇది చిన్న చిన్నవే అయ్యుండొచ్చు. కానీ ఆచరణలో మన జీవితంలో ఏదన్నా పాటిస్తున్నప్పుడే ఒక చిన్న వంటనే అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు. సో, అక్కడ వాళ్ళు చెప్పేటప్పుడు కూడా మనం వినే శ్రద్ధ ఉండాలనమాట. ఇది మనకు తెలిసిందే గదా! బిసిబిల్లాబాత్ పాత ఐటమే గదా! మనకేం తెలుసు వాళ్ళు ఇంకొంచెం టిప్స్ చెప్తారేమో. ఆ! ఇంకొంచెం మంచిగా మనం ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తున్నామో దాని పట్ల మనము జ్ఞానం పొందొచ్చేమో. సో, తెలిసిన విషయం అయితే కూడా ఒక్కొక్కసారి శ్రద్ధ ఉంచాలి అని నా ఫీలింగండి. సో, ఎందుకంటే జ్ఞానం అనేది అనంతం. అది మనకు తెలిసిన విషయమే అయితే కూడా ఎక్స్‌పీరియన్స్ కొద్దీ వచ్చేది చాలా చాలా ఉంటాయండి. సో, ఇప్పుడు నాకు 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. చెఫ్ ఉన్నారు. చెఫ్ ఎలాంటి వాళ్ళు వాళ్ళకి ఇంకా ఒక 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండొచ్చు. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లో ఇంకా ఎన్నో విషయాలు మనకు చెప్పొచ్చు. సో, అలాగా మనకు తెలిసిన విషయం ఓకే. మనకు వంటొచ్చు గదా! మనకు సైకిలొచ్చు గదా! మనకు కారొచ్చు గదా! అని అనుకోకుండా ఎప్పుడు గూడా తెలిసిన విషయం పట్ల కూడా శ్రద్ధ ఉండడం మంచిదే అని నా ఫీలింగండి. ఎందుకంటే ఆహ్, ఇంకా తెలుసుకుంటాం. ఇంకా నేర్చుకుంటాం. లైక్ ఎక్స్‌పర్ట్ లాగా అనుకోండి. అంత అంత విషయాలుంటాయి ప్రతి దాంట్లో. ఎందుకంటే దేనికి ఎండ్ లేదు గదండీ నేర్చుకోవడంలో. ఏదైనా గూడా మనం ఎక్స్‌పీరియన్స్ కొద్దీ ఎక్కువ ఎక్కువ తెలుసుకోవచ్చనమాట. సో, ఎంత వింటే అంత మంచిదే అని, ఎంత శ్రద్ధ పెడితే అంత మంచిదే అని నా పర్సనల్ ఒపీనియన్ కూడా అండి. సో, నెక్స్ట్ పాయింట్. జీవితంలో వ్యక్తిగతంగా ఎన్ని కోరికలైనా ఉండవచ్చు. కానీ వ్యర్థపు మాటలు మాత్రం అస్సలు ఉండరాదు. సో, సార్ ఏం చెప్తున్నారు? జీవితంలో ఎన్ని కోరికలైనా ఉండొచ్చు. కానీ వ్యర్థపు
మాటలు మాత్రం అస్సలు ఉండరాదు. అంటే పనికిరాని మాటలు. ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైమ్, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. సో, అదనమాట ఈ పాయింట్. నెక్స్ట్ మేల్కొంటేనే మేలు జరుగుతుంది. బహిర్ముఖంగా మేలు పొందాలి అంటే అంతర్ముఖంగా మేల్కొనవలసిందే. సో, మేల్కొంటేనే మేలు జరుగుతుంది. అంటే పడుకుంటే నిద్ర లేచినామా మేలుకోవడం అది గాదండి. సో, బహిర్ముఖంగా మేలు పొందాలి అంటే, అంటే ఔట్ సైడ్ బహిర్ముఖంగా అంటే మన ఔట్ సైడ్ వరల్డ్‌లో మనకి మన రియల్ లైఫ్‌లో మేలు పొందాలి అంటే అంతర్ముఖంగా మేలుకోవాల్సిందే. అంటే మన ఇన్నర్ జర్నీ చేయాల్సిందే. ఇన్నర్ జర్నీ చేసి మేలుకోవాలి. సో, అంతర్ముఖంగా మేలుకోవాలి అని అంటున్నారు. అంతే కదండీ! మన శ్వాసని మనం గమనించుకుంటూ, మన ప్రయాణం మనం చేస్తేనే మనకు తెలుస్తుంది, అర్థమవుతుంది. అంటే ఎందుకంటే అంతకుముందు ధ్యానంలోకి రాకముందు ఎలా ఉంటుందంటే, మనమన్నీ బయటే చూసేవాళ్ళం. బయట మనుషులు పరిచయం అవ్వడము, బయట వ్యక్తుల్ని చూడడము, బయట ఎన్నో ఎన్నో ప్లేసెస్‌కి వెళ్ళడము, ఒక బుక్ చదవడం అన్నీ బయటే ఉంటది. మనం ఎప్పుడు లోపల గురించి మనం పట్టించుకోం గదండీ! సో, ఎంత బయట చూసినా కూడా మనం ఇప్పుడు అదే గదా చేస్తుంది. మనల్ని మనం చూసుకోవడం, మనల్ని మనం చెక్ చేసుకోవడం, మన లోపల మనం ప్రయాణించడం, ఆహ్, మనం ఎలా ఉంటున్నామో, మనం చేసే సాధన బట్టే అని మనం అంతర్ముఖంగా మేలుకోవాల్సిందే అనేసి ఈ పాయింట్ ద్వారా మనకు అర్థం అవ్వచ్చు. సో, మనం ఎప్పుడైతే అంతర్ముఖంగా మేలుకుంటామో, అప్పుడు బయట గూడా అన్నీ గూడా మేలుగా ఉంటుంది, మంచిగా ఉంటుందనేసి అంటున్నారనమాట. సో, మేల్కొంటేనే మేలు జరుగుతుంది అని అర్థం అనమాట. అదనమాట. ఓకే. నెక్స్ట్ పాయింట్. ఒక వ్యక్తి సాధించినది ఏదైనా మరొక వ్యక్తి కూడా సాధించగలడు అన్న సత్యాన్ని ఎప్పుడూ నొక్కి చెప్పేవారే గురువు అని అంటున్నారన్నమాట. సో, ఒకరికి సాధ్యమైందంటే మనకు గూడా అది సాధ్యమవుతుంది అని సార్ అంటున్నారనమాట. ఇది ఒక్కొక్కసారి నాకే ఎంతో ఒక స్ఫూర్తినిస్తుందండి. ఒక ఇన్‌స్పిరేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మన జీవితంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి చేయడానికి మనకి ఇది నా వల్ల అవుతుందా? అని మనకు ఒక ఆలోచనొస్తే ఓకే. వాళ్ళకయిందంటే మనకు గూడా అవుతుంది. ఎందుకవ్వదు అని మనకే ఒక ఇన్‌స్పిరేషన్ అన్నమాట. ఇన్‌స్పిరేషనొచ్చి నాకు ఇలాంటి పత్రి సార్ ఏవైతే కొటేషన్స్ చెప్పారో వాటిని గుర్తు తెచ్చుకుంటానండి. ఆయా సందర్భంలో, ఆయా టైంలో, ఆ సిట్యుయేషన్స్‌లో ఎగ్జాక్ట్‌గా అదే నన్ను ఎన్ని సార్లు ముందుకు నడిపించిందో. సో, అందుకే ఇవన్నీ నాకు చాలా చాలా హెల్ప్ అయినాయన్నమాట నా ఓన్ లైఫ్‌లో. సో, అందుకనే నేను మీతో గూడా నాకు ఇవే చెప్పాలని అనిపించి నేను మళ్ళీ ఈ బుక్‌నే తీసుకున్నానన్నమాట ఎస్పెషల్లీ. సో, ఎందుకంటే మనము ఇవన్నీ మనకి ఇన్‌స్పిరేషన్ చాలా ఇస్తాయన్నమాట. సో, పత్రి సార్ వాక్యాలు ఎంతెంత బాగుంటుందంటే అది ఆచరణలో పెట్టినప్పుడు ఇంకా బాగుంటుందన్నమాట ఖచ్చితంగా గూడా. ఓకే. నెక్స్ట్ పాయింట్. మీకు తలకాయ పోయినా సరే, మీకు అవమానం ఎదురైనా సరే ధ్యానం, అహింసనే బోధించాలి. ఎందుకు తెలుసా అండి? మనకు ధ్యానం గురించి ఇంపార్టెన్స్ తెలుసు. అహింస గురించి ఇంపార్టెన్స్ తెలుసు. అందుకే మనకి ఏమైనా సరే ఎంత అవమానమైనా జరగనివ్వండి, ఏమైనా జరగనివ్వండి సార్ ఏమంటున్నారు? ధ్యానము, అహింసనే బోధించాలి అని అంటున్నారనమాట. సో, ఎందుకంటే అవి తెలియకుండానే ఇంకా చాలా మంది ఉన్నారు కదా! మనకిక్కడ ఈ ప్రపంచంలో. ఆహ్, అది అది చెప్తేనే అందరికి తెలిస్తేనే వాళ్ళు గూడా వాళ్ళ లైఫ్‌ని హ్యాపీగా ఉంచుకోగలరని మనకు తెలుసనమాట. నెక్స్ట్ పాయింట్. మన లక్ష్యం వైపు మాత్రమే మన చూపు ఉండాలి. సో, ఎప్పుడు గూడా నాకు గూడా ఈ హాబిట్ ఉందండి. లైక్ ఏంటంటే, మన లక్ష్యం వైపే మాత్రమే మన చూపు ఉండాలి. అంటే ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నామనుకోండి. సో, ఆ టార్గెట్‌ని నేను రీచ్ అయ్యేంత వరకు దాన్ని కంప్లీట్‌గా నా దట్స్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు టెల్. లైక్ ఏంటంటే మన చూపు గూడా అలానే ఉండాలి అని అంటున్నారు. సో, నా టార్గెట్ ఒకటి పెట్టుకున్నాననుకోండి. అది ఫినిష్ చేసేంత వరకు నేనొక షెడ్యూల్ ఏసి పెట్టుకుంటాననమాట. సో, అది ఫినిష్ చేయాలి అనేసి. సో, అది ఫినిష్ అయ్యేంత వరకు మళ్ళీ నాకు దాని మీదే ఉంటుంది కదా! ఖచ్చితంగా. అది ఎంతవరకు చేశాము? ఏం చేశాము? ఎలా చేశాము? నెక్స్ట్ ఏం జేయాలి? ఇది ఎలా ఫినిష్ చేయాలి? అలానే ఉంటుంది. సో, మనం ఒక లక్ష్యం పెట్టుకోవడం గాదు ఇంపార్టెంట్. సో, చూపు గూడా అలానే ఉండాలి. దాని వైపే ఉండాలి అనేసి. సో, మన లక్ష్యం వైపు మాత్రమే మన చూపు ఉండాలి. అప్పుడే మనం దాన్ని రీచ్ అవ్వగలమనమాట. సో, ఇవన్నీ గూడా నేను ఫాలో చేస్తానండి. చాలానే లైక్ ఇవి ఇప్పుడు సార్ చెప్పారు. అంతకుముందే నాకు ఈ హాబిట్ ఉండిందనమాట. అని షేర్ చేసుకుంటున్నాను. సో, ఎందుకంటే చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న టార్గెట్స్ అలా పెట్టుకుంటూ ఉన్నామనుకోండి, అలాగా మనం చాలా చాలా పనులు చేయొచ్చనమాట. సో, ఇవన్నీ మనము
డైలీ రొటీన్‌లో ఫాలో అవ్వాలి అని నేను అంటానండి. సో, మన డైలీ రొటీన్ ఎంత చక్కగా పెట్టుకుంటే, అంత చక్కగా మనము ఇవన్నీ చిన్న చిన్న స్టెప్స్ లైక్ వన్ బై వన్, వన్ బై వన్ ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ ఎక్కినట్టు చాలా చాలా చక్కగా మనము సాధన గూడా చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. అదనమాట. యెస్. నెక్స్ట్. ఈరోజు మనం ఇహలోక వాసులము. రేపు మనం పరలోక వాసులము. సో, మనం ఇప్పుడు ఈ లోకంలో ఇప్పుడున్నాం. రేపంటే మన మరణం తర్వాత అని అనుకోండి. మనం పరలోక వాసులము అని అంటున్నారనమాట. సో, ఎంత ఎంత బావుంటుందో చూడండి. మనం ఎప్పుడు ఈ లోకం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో, సో, మనము చనిపోయినాక కూడా పరలోక వాసులం అవుతాము అని గూడా మరణాంతర జీవితం ఆ బుక్స్ చదివితే గూడా మనకు అర్థమవుతూ ఉంటుంది కదండీ. లైక్ సో, మరణం తర్వాత ఏం జరుగుతుందో సో, అన్నీ జ్ఞానమే అండి. సో, మళ్ళీ గూడా ఏంటంటే ఆహ్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడున్నామంటే ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకవాసులమని మనము హ్యాపీగా ఫీల్ అవ్వాలనమాట. అది గూడా ఒక జ్ఞానమే. నెక్స్ట్ సాహసం సహజం. ఏదైనా ప్రారంభించాలి అంటే సాహసం చేయాలి. ప్రారంభించాక అది పూర్తి అవ్వటం సహజము. ఎంత బావుంటుందో చూడండి. లైక్ అవునండి. మనకి ఏది కొత్తది నేర్చుకోవాలన్నా అయ్యో! ఇది నా వల్ల అవుతదా? అదొక పెద్ద సాహసంలాగా మనకనిపిస్తుందనమాట. తర్వాత ఏదైనా ప్రారంభించాలి అంటే అది సాహసం చేయాలి. సో, అదొక సాహసంతో కూడుకున్న పనే. మనకు తెలియని విషయం గదా! మనం సాహసం చేసుకుంటున్నాం గదా! నేర్చుకోవడానికి, మనం మొదలుపెట్టడానికి. సో, అప్పుడు అలానే ఉంటది. అది సహజము. ప్రారంభించాక అది పూర్తవ్వటం కూడా సహజము. సో, మనము సాహసం చెయ్యాలి. ఏం తెలుసుకోవాలన్నా, ఏం నేర్చుకోవాలన్నా అని సో, మనం సాహసం చేస్తేనే అప్పుడు అది మళ్ళీ సహజ స్థితికి కూడా వస్తది. సో, కొత్తగా ఏమి రానప్పుడు అది సాహసంగానే అనిపిస్తుంది. నేర్చుకున్నాక ఇది సహజమని మనకు అర్థమవుతుందనమాట. సో, మనకు కూడా ఏమన్నా నేర్చుకునేటప్పుడు మనకిలాంటివి మన రియల్ లైఫ్‌లో గుర్తొచ్చిందనుకోండి, కొత్తగా ఈ సాహసం చేస్తున్నాము, చేద్దాంలే, ట్రై చేద్దాంలే, మన వల్ల అవుతుంది. అలా మనం ముందుకెళ్ళడానికి కూడా మనకి ఇవన్నీ చాలా ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుందనమాట. మనం ముందుకెళ్ళడానికి. నెక్స్ట్ పాయింట్. సదా ఏడుపుతో ఉండటమే రోగము. అస్సలు ఏడుపు అన్నదే లేకపోతే యోగము. ఎంత ధ్యానం ఉంటే అంత భోగము. సో, చూడండి మనము ఎప్పుడైతే ఇంకా గూడా ఏడుస్తూ ఉన్నామో, అప్పుడు మనకి అది రోగము అన్నట్టు. ఏడుపుతో ఉండటమే రోగం అన్నట్టుగా సార్ చెప్తారనమాట. అస్సలు ఏడుపు అన్నదే లేకపోతే యోగము. సో, ఎప్పుడు యోగమొస్తుంది అంటే, ఏడుపు అన్నది లేకపోతే అని సార్ అంటున్నారు. అదెలా వస్తుందంటే, ఎంత ధ్యానం ఉంటే అంత భోగము. సో, ఎందుకంటే ఎంత ధ్యానం జేస్తే మనం అంత జ్ఞానంతో ఉంటామనమాట. సో, భోగం అంటే మళ్ళీ హ్యాపీనెస్. సో, అంత హ్యాపీనెస్‌తో మనం ఎప్పుడూ ఉంటామని చెప్తున్నారనమాట. సో, మొత్తానికి ఏంటండి, సో, మనము ఎంత ధ్యానం జేస్తే ఎంత మనకి అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, భోగంతో ఉండాలి అని విషయం. నెక్స్ట్. మనం భోగం కోసమే జీవిస్తున్నాము. ఒక్కడిగా ఉన్నా, అందరితో కలిసి ఉన్నా ప్రతి క్షణం భోగమే. సో, మనం భోగం కోసమే జీవిస్తాం. అందరూ హ్యాపీగా ఉండాలనే కదండీ జీవిస్తున్నారు. లైక్ అందుకోసము ఒక్కడిగా ఉన్నా, అందరితో కలిసి ఉన్నా ప్రతి క్షణం భోగమే. అది మనము రియల్ లైఫ్‌లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలండి. లైక్ ఏంటంటే ఒక్కడిగా ఉన్నా కూడా హ్యాపీగా ఉండగలగాలి. అందరితో కలిసి ఉన్న ప్రతి క్షణము భోగమే. ప్రతి క్షణము హ్యాపీగా ఉండగలగాలి అనేసి. ఇవన్నీ థియరీగా అనిపించినా ఒక్కొక్క సెకండు ఇవి మనకి గుర్తుపెట్టుకొని మనం అలా అవేర్‌గా ఎరుకతో ఎంతకంత పాటిస్తూ ఉంటామో అప్పుడే అండి మనకి హ్యాపీనెస్ కూడా కలుగుతుంది యాక్చువల్‌గా. సో, ఈ పాయింట్ కూడా అలానే అనుకోవచ్చు. లైక్ ఏంటంటే, మనం భోగం కోసమే జీవిస్తున్నాము. సో, మనం ఎప్పుడైనా బాధపడుతున్నామంటే, మనం ఎందుకు బాధపడాలి? అవసరం లేదు కదా! వెంటనే జ్ఞానం తెచ్చుకుంటాం ఇప్పుడు. అంతకు ముందులాగా మనము ఏడుస్తూ కూర్చునేదనేది ఉండదనమాట ఇప్పుడు ధ్యానంకొచ్చినాక. సో, ఒక్కడిగా ఉన్నా, అందరితో కలిసి ఉన్నా, ప్రతి క్షణం భోగమే. నెక్స్ట్. కనపడేదంతా తాత్కాలికం. కనపడనిదంతా శాశ్వతం.
కనపడే దానిని పక్కన పెట్టి కనపడని దాని మీద ధ్యాస పెట్టడమే ధ్యానము. సో, కనపడేదంతా తాత్కాలికమని అంటున్నారు సార్. ఇప్పుడు మనకి ఏవైతే కనపడుతుందో ఇవన్నీ మనకి ఏది పర్మనెంట్ కాదు కదండీ! సో, మనకి ఏదైతే కూడా అన్నీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ టెంపరరీనే. ఏది మనకు శాశ్వతం గాదు. కదా! సో, కనపడినదంతా శాశ్వతము. కనపడనిదంతా సో, ఏదైతే మన కంటికి కనపడదో అదంతా శాశ్వతము అని అంటున్నారనమాట. సో, కనపడే దానిని పక్కన పెట్టి కనబడని దాని మీద ధ్యాస పెట్టడమే ధ్యానము. సార్ ఎందుకిలా అంటున్నారంటే, ప్రాపంచికం విషయాల పట్లే అందరూ ఎక్కువ ఉంటారనమాట. ఇది గావాలని, అది గావాలని, ఇదని, అది అని లేకపోతే ఒక సినిమాకెళ్ళాలో ఓకే. సినిమా ఓకే. ఫైన్. ఒక ఏం చెప్పేది ఒక చీరలు గావాలనో, నగలు గావాలనో, ఇల్లు గావాలనో, లేకపోతే ఒక హోటల్ కట్టుకోవాలనో, సో, ఈ వీటి మీదకే ఇవన్నీ తాత్కాలికం. ఎంతసేపు మనిషి చాలా వరకు తాత్కాలిక విషయం. ఐ మీన్ ఈ ప్రాపంచిక విషయాల పట్లనే ఉంటారనమాట. కాకపోతే ఇది గాదు కదండీ టెంపరరీ. ఇవన్నీ సారీ ఇది కాదు కదండీ పర్మనెంట్. ఇవన్నీ టెంపరరీ గదా! కాబట్టి మనకి ఎప్పుడు గూడా ఈ పర్మనెంట్ విషయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద మనము ధ్యాస పెట్టాలి. కనపడని దాని మీద ధ్యాస పెట్టడమే ధ్యానము. సో, మనకి ధ్యానం చేస్తే మనకు తెలుసు. ఆ! ఏది శాశ్వతమైనది. ఏవైతే శాశ్వతమైనదో దానిని మనము ఐ మీన్ దాని మీద మనము శ్రద్ధ ఉంచాలి, సాధన చేయాలి. వాటి గురించి మనము ఆలోచించాలి అనేసి మనకిప్పుడు తెలుసనమాట. సో, ఇదెందుకంటే ఇంపార్టెంట్ ఖచ్చితంగా. ఎప్పుడు చూసినా ఇది గావాలని, అది గావాలని ఉండకుండా సో, ఎంత ధ్యానం చేశామా? ఎంత బుక్స్ చదివామా? ఎంత సజ్జన సాంగత్యం చేశామా? ఎంత మనము సేవ చేశామా? ఇవే గదండీ పర్మనెంట్. ఇవే గదా మనతో ఎప్పుడు ఉండేది నిరంతరం గూడా. అందుకనేసే వీటి మీదే మనము ధ్యాస ఉంచాలి అని పాయింట్ యొక్క అర్థం అన్నమాట. నెక్స్ట్. తెలుగు వారే ప్రపంచానికి వెలుగువారు. సో, ఎంత అసలు నాకీ ఈ పాయింట్ చదివినప్పుడల్లా ఎన్ని సార్లు ఏమనిపిస్తుందంటే అండి, తెలుగు వారే ప్రపంచానికి వెలుగువారు. నిజంగా ఈ తెలుగు ఎవరికైతే తెలుసో మనము ఈ ఆంధ్రప్రదేశంలో పుట్టినందుకు మనం ఎంతో హ్యాపీ ఫీల్ అవ్వాలి. నాకిది ఎప్పుడూ ఉంటుందండి. ఏంటంటే, ఇప్పుడు వేరే స్టేట్‌లో పుట్టాము. మనం అది మన నేటివ్ అయ్యుంటే, మనం ఇవన్నీ ఎంత మిస్ అయ్యుండేవాళ్ళం. ఎంత కష్టం గదండీ! ఒక లాంగ్వేజ్ మళ్ళీ నేర్చుకొని, అవి మళ్ళీ మనము అర్థం జేసుకొని, ఆ బేస్ కదా మనకి లాంగ్వేజ్ అనేది. సో, మనకు మనమంతా ఎవరైతే తెలుగువారో వాళ్ళందరూ చాలా అదృష్టవంతులని నేను ఫీల్ అవుతానండి ఖచ్చితంగా. లేకపోతే మనకి ఇంత చక్కటి జ్ఞానం చాలా మనకిక్కడ మన సొసైటీలో తెలుగులోనే ఉంటుందనమాట. బుక్స్ గూడా చాలా 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 ఎక్కువ. మన పత్రిసారు జ్ఞానం గూడా అన్నీ గూడా. సో, తెలుగు వారే ప్రపంచానికి వెలుగువారు. సో, మన వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారు, ఎంత చక్కగా సర్వీస్ చేయడానికి, మన ధ్యానం అందరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో, చేస్తున్నారో మనకందరికీ తెలుసు. సో, తెలుగు వారే ప్రపంచానికి వెలుగువారు అని చదవడంలో గాని హ్యాపీనెస్ వస్తుందండి అంతే. ఇలా ఈ నోట్‌లో వినడానికి. యెస్. ఓకే మాస్టర్. నెక్స్ట్ పాయింట్. ఏదో నమ్ములుతా అదేదో వాక్కుంటుంది. మ్యామ్ అన్‌మ్యూట్ చేస్తారా మ్యామ్ వాళ్ళని? డిస్టర్బెన్స్. నేను అన్మ్యూట్ చేస్తున్నాను మేడం. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నీటిలో మునిగితే స్నానం, శ్వాసలో మునిగితే ధ్యానం, సత్యంలో మునిగితే జ్ఞానం. సో, ఎంత బావుందో చూడండి. నీటిలో మునిగితే స్నానం. అది మనందరికీ తెలిసిందే. సో, శ్వాసలో మునిగితే ధ్యానం. సో, మనం ధ్యానం చేస్తూ ఉంటే మనకేమవుతుంది? మన శ్వాస మీదనే మనం ఉంటాం. సో, ఖచ్చితంగా మనం శ్వాసలో మునిగితే అది ధ్యానం అవుతుంది కదండీ! సో, ఎంత బాగా చెప్పారో చూడండి సార్. సత్యంలో మునిగితే జ్ఞానం.
సో మనం ఎప్పుడైతే సత్య అన్వేషణలో ఉంటామో, సత్యంలో ఉంటామో, అప్పుడు దానిలోనే మునిగితే అది జ్ఞానం అవుతుంది అని సార్ చెప్తున్నారు. ఎంత అందంగా రాశారో చూడండి. మన తెలుగు పదాలు సార్ రాసిన విషయాలు ఎంత ఎంత చక్కగా సార్ ఫ్రేమ్ చేశారో అనిపిస్తుంది ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ పాయింట్. తల్లి అంటే సేవకు ప్రతిరూపం. సృష్టిలో ఉన్న తల్లులందరికీ శతకోటి వందనాలు. సో తల్లి అంటే సేవకు ప్రతిరూపం. అదే కరెక్టే కదండి. సో మనందరికీ తెలుసు, మన అందరి తల్లులు కూడా ఎంత చక్కగా ఎంత సేవ చేస్తూ ఉంటారో. సో సేవకు ప్రతిరూపం అని అనడంలో సారు ఏమాత్రం మనకి అందులో మొహమాటమే లేదు. సో ఖచ్చితంగా తల్లి అంటే సేవకు ప్రతిరూపం, సృష్టిలో ఉన్న తల్లులందరికీ శతకోటి వందనాలు అని సార్ అంటున్నారనమాట ఈ పాయింట్ లో. సో సృష్టిలో ఉన్న తల్లులందరికీ శతకోటి వందనాలు అనేది చాలా చాలా గ్రేట్ విషయం అనమాట. ఈ ఈ కార్యక్రమం ఐ థింక్ సో ఇది మహిళా జానమ చక్రమ ఆ టాపికే కదండి. సో ఎంత హ్యాపీ ఫీల్ అవ్వాలో మనం ఉమెన్ గా బర్త్ తీసుకోవడంలో అని మనము మరీ ఇట్లా పాయింట్స్ చదివినప్పుడు నిజంగా ఉమెన్స్ బర్త్ అనేది చాలా చాలా గ్రేట్ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. యా, ఓకే, ఫైన్. నెక్స్ట్ పాయింట్. దేనినైనా స్వీకరించాలి, ఉన్నదని ఉప్పొంగిపోకు, లేదని కుంగిపోకు, స్థిరత్వంలో ఉంటే లేదు అనేది ఉండదు. సో ఎంత బాగుందో చూడండి ఈ పాయింట్ కూడా. దేనినైనా స్వీకరించాలి, ఉన్నదని మనకి ఏవైతే ఉందో ఉందని మనము ఉప్పొంగకూడదు, లేదని కుంగిపోకూడదు, స్థిరత్వంలో అంటే ఎప్పుడు బ్యాలెన్స్ గా ఉండాలి, ఉన్నా సరే లేకపోయినా సరే స్థిరత్వంలో ఉంటే లేదు అనేదే ఉండదు అని అంటున్నారు అనమాట. నేను ఇవి కూడా ఒక్కొక్కసారి లైఫ్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సార్ చెప్పినవన్నీ సాధన చేయడం అంటే అదే కదండి. మనం ఒకటి నేర్చుకుంటూ సాధన చేసుకుంటూ ఒకటి తీసుకున్నాం అనుకోండి, దాన్నే ప్రాక్టీస్ చేయాలన్నమాట, దాన్నే సాధన చేయాలన్నమాట. అప్పుడు ఈ జ్ఞానం అంతా మనం ఏమైతే వింటున్నామో నిజంగా ఒక అర్థం ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మొత్తం మనం ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాం. ఎంత తెలుసుకుంటే ఎన్నిసార్లు చదివితే అంత మనకి మన మైండ్ కి, మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఎంట్రీ మనమే అది అయిపోతాం. సో వాట్ యు సీ ఇస్ వాట్ యు బికమ్ అని అంటారు కదా, వాట్ యు థింక్ ఇస్ వాట్ యు బికమ్ అని అంటారు కదా. సో ఇవన్నీ సార్ చెప్పినవన్నీ మళ్ళీ చదవడానికి కోసమేనండి ఈ బుక్ నేను ఇవాళ తీసుకోనండి. సో అర్థమైంది అనుకుంటాను మాస్టర్స్. దేనినైతే స్వీకరించాలి ఉన్నదో, దేనినైనా స్వీకరించాలి, ఉన్నదని ఉప్పొంగిపోకు, లేదని కుంగిపోకు అని అంటున్నారు అనమాట సార్. అర్థమైంది అనుకుంటాను మాస్టర్స్. నెక్స్ట్, నోరు మూసుకుంటే మౌనం, కళ్ళు మూసుకుంటే ధ్యానం. చూడండి ఎంత సింపుల్ గా చెప్పేశారు. నోరు మూసుకుంటే మనం సైలెన్స్కి వెళ్ళిపోదాం, మౌనం వెళ్ళిపోదాం అనమాట, మౌనంలో ఉంటాం అనమాట. సో కళ్ళు మూసుకుంటే ధ్యానం. సో కళ్ళు మూసుకుంటే మనము ధ్యానంలోకి, ధ్యాన స్థితిలోకి వెళ్ళగలం అనమాట. నెక్స్ట్ పాయింట్. రక్త బంధువులతో ఈ భూమిపైకి వస్తాము, ఆత్మ బంధువులతో ఈ భూమిని విడిచి వెళ్తాము. అంతే కదా మాస్టర్స్. అసలు మనం ధ్యానం రాకముందు మనకు ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే బంధువులు ఉంటారు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్యామిలీ, ఇంతవరకే మనకు ఉంటుంది. లేకపోతే ఎవరి సర్కిల్లో వాళ్ళకి ఎంతెంత ఒక సర్కిల్ ఉంటుందో అంతవరకే, లేకపోతే సోషల్ సర్కిల్ కూడా ఉంటుంది. కానీ ఆత్మ బంధువులు అసలు ఎంత హ్యాపీ కదండి. మనం ధ్యానం, ఒక్క ధ్యానమే మనతో ఇంతమందిని మనల్ని కనెక్ట్ చేపిస్తుంది. ఎంతమందిని మనం కనెక్ట్ అవుతున్నాము, ఎంతమందిని ఆత్మజ్ఞానాలు మనము ప్రతిరోజు మీట్ అవ్వగలుగుతున్నాం. మనం వర్క్స్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ మన ధ్యానమా చక్రాలకు వెళ్ళేటప్పుడు, ధ్యానం క్లాసులకి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ మనకి ఆత్మ బంధువులే అనమాట. అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదండి. లైక్ ఎంతమంది ఆత్మ బంధువుల్ని మనం కలుసుకుంటే, వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు, మనతో వాళ్ళతో సజ్జన సంగత్యం చేసినప్పుడు, వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు, సో మనము ఎంత లక్కీ అంటే మనం చనిపోయేటప్పుడు ఖచ్చితంగా ఎంతో మంది ఆత్మ బంధువులతో మనము ఈ భూమిని నుంచి విడిచి వెళ్ళిపోతాము అని అంటున్నాను అనమాట. సో మనకి మామూలుగా అందరికీ ఏమైతుందంటే వాళ్ళ రక్త బంధువులు, అదే చెప్తున్నారు, రక్త బంధువులు ఉంటారు, లేకపోతే ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఇలా ఉంటారు. మనం మాత్రమే మన ఆత్మ బంధువులతో కూడా పాటు మనం పరిచయంతో వాళ్ళ తర్వాత మనము భూమిని విడిచిపెడతాం అనమాట. సో
మనకి ఇది ఒక అదృష్టమే. మనకి సొసైటీలో ఉండడం వల్ల మనం ఎంతో మంది ఆత్మ బంధువుల్ని పరిచయం చేసుకోవడము, మనతో వాళ్ళ ప్రయాణం గాని చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ! మనము వాళ్ళతో కలిసి ఉండి సజ్జన సాంగత్యము, సేవ చేసుకోవడము, అందరూ కలిసి ఏమైనా చేయడము హ్యాపీనెస్ వస్తుంది ఖచ్చితంగా. డెఫినెట్‌లీ. ఎంతమంది కొత్త కొత్త ఫ్రెండ్స్, కొత్త కొత్త పరిచయాలు డెఫినెట్‌లీ. యెస్. నెక్స్ట్. ఎవరు ఎంతగా యోగి అవుతారో, అంత ఎక్కువగా వారు భోగి అవుతారు. సో, సార్ ఏం చెప్తున్నారు చూడండి. ఎవరు ఎంతగా యోగి అవుతారో, అంటే ఏంటి? మనం ఇక్కడ ఎంత తెలుసుకుంటున్నా, ఎందుకు తెలుసుకుంటున్నాం ఇవన్నీ గూడా? ఒక యోగిగా అవ్వడానికి. సో, ఎవరు ఎంత యోగి అవుతారో, అంత ఎక్కువగా వారు భోగి అవుతారు. హ్యాపీనెస్‌గా ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎంత తెలుసుకుంటే, ఎంత నేర్చుకుంటే, ఎంత మనల్ని మార్చుకుంటే, ఎంత సాధన చేస్తే డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు భోగి. డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు హ్యాపీనెస్. ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదనమాట. బావుంది కదండీ! ఈ పాయింట్ కూడా. యెస్. నెక్స్ట్. మన వర్తమానాన్ని బట్టే మన భవిష్యత్తు. సో, ఇది కూడా డెఫినెట్‌గా అండి. ఇవాళ నాకేదైనా ఒక క్వాలిటీ ఉందనుకోండి. అది అది నేను మార్చుకోలేదనుకోండి. లైఫ్ అంతా నేను అదే క్వాలిటీతోనే ఉంటా. అదే ఇప్పుడు నేను ఈ క్షణం అది చేంజ్ చేసుకున్నాననుకోండి. సో, మన వర్తమానాన్ని బట్టే మన భవిష్యత్తు. సో, ఈ ఈ క్షణమే ఆ క్వాలిటీని నేను చేంజ్ చేసేసుకున్నాననుకోండి. నన్ను నేను మార్చుకున్నాననుకోండి. కాబట్టి నా భవిష్యత్తు ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే మనం మారిపోయాం కదా! ఖచ్చితంగా మన భవిష్యత్తు కూడా మారుతుంది. సో, ఖచ్చితంగా ఎప్పుడు గూడా ఇది రియాలిటీ అన్నమాట. లైక్ ఏంటంటే మన వర్తమానాన్ని బట్టే మన భవిష్యత్తు ఎప్పుడు గూడా అన్నమాట. మనం ఇవాళ ఎలా ఉంటామో మన ఫ్యూచర్‌ని మనం అలా షేప్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో, ఇది గూడా చాలా చాలా ఎప్పుడూ ఇవన్నీ ఎట్లంటే ఒక్కొక్క పాయింట్ మనం ఫాలో అవుతూ ఉండాలి అనే దాని కోసమే ఉంటుందండి. ఒక్కొక్క పాయింట్ గూడా మనం నేర్చుకోవడానికి, మనం తయారవ్వడానికి కోసమే. సో, యెస్. నెక్స్ట్ పాయింట్ మాస్టర్స్. నెక్స్ట్ సకల సమస్యలను అధిగమించాలంటే ధ్యానమే శరణ్యం. సో, ఇది గూడా మనకు తెలుసు. ఖచ్చితంగా అండి. నాకు గూడా అనుభవంతో అదే అర్థమవుతూ ఉంది. మనం ఏమి సమస్యలను అధిగమించాలంటే ధ్యానమే శరణ్యం. అంటే సరెండర్ అయిపోవాలన్నమాట. సో, సకల సమస్యలను ఏ ప్రాబ్లమ్ అన్నా మనకు ధ్యానమే సొల్యూషన్ అని ఇప్పుడు మనకు బాగా తెలుసు. సో, ఇది గూడా 100% అన్నమాట. ఈ పాయింట్ కూడా. సో, సకల సమస్యలను అధిగమించాలంటే ధ్యానమే శరణ్యం. సో, మనం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు మనము ధ్యానమే మనకి సొల్యూషన్ క్రియేట్ చేస్తుందనేసి ధ్యానానికే శరణ్యం అవ్వాలి. సరెండర్ అవ్వాలి అని మనకిప్పుడు బాగా తెలుసనమాట. ఖచ్చితంగా. యెస్. నెక్స్ట్. దుఃఖం ఉన్నవాళ్ళు ఆనందం కోసం ధ్యానం చేసి తీరాలి. సో, ఎవరికైతే నాకు దుఃఖం ఉందండి, నాకు బాధగా ఉందని మనకెవరన్నా వచ్చి చెప్పారనుకోండి, అప్పుడేం చేయాలి? మనం వాళ్ళకి ధ్యానం నేర్పించాలండి. సో, దుఃఖం ఉన్నవాళ్ళు ఆనందం కోసం ధ్యానం చేసి తీరాలి. సో, వాళ్ళు ఆనందంగా ఉండాలంటే ధ్యానం చేయాలి. సో, ఎవరైతే దుఃఖంగా ఉన్నారో వాళ్ళకు ఆనందం కోసం ధ్యానం చేసి తీరాలి అని సార్ చెప్తున్నారనమాట. ఓకే. నెక్స్ట్ పాయింట్. నీ దుఃఖం నీ అజ్ఞానానికి సూచిక. సో, మనకి ఎంత దుఃఖం అంటే మనం అంత అజ్ఞానంలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. డెఫినెట్‌లీ. మనమే ఒక్క సెకండ్ ఎక్కడైనా దుఃఖపడుతున్నామనుకోండి, ఎందుకు అక్కడ మనం దుఃఖిస్తున్నాము? దాని పట్ల ఏదో ఒక జ్ఞానం మనకు సరిగ్గా ఉండదనమాట. ఎవరైనా చనిపోయారనుకోండి, మనం దుఃఖపడతాం. కానీ ఏంటి విషయం యాక్చువల్‌గా మరణం అనేది లేదు అంటారు సార్. ఖచ్చితంగా మనమందరూ గూడా అమరులం. ఇక్కడుంటే ఇక్కడ చనిపోతే మనం పరలోకానికెళ్తాం. ఒకటి అక్కడుంటాము, లేకపోతే ఇక్కడుంటాము. మనకిప్పుడు అది తెలుసు. మరి ఇంకెందుకు దుఃఖపడుతున్నాం మనము? సో, అందుకనేసే మనము ఒకవేళ ఎక్కడ దుఃఖపడినా గూడా అది మనం అజ్ఞానానికే సూచిక అవుతుందని సార్ చెప్తారనమాట. కాబట్టి మనం ఎప్పుడు ఏ విషయంలో అది చిన్న విషయం అన్నా గూడా దాని పట్ల మనం జ్ఞానం తెచ్చుకోవాలి. ఖచ్చితంగా జ్ఞానం అది మనకు అర్థమైందనుకోండి, మన దుఃఖం నుంచి బయటపడతామనమాట. సో, ఇది నిరంతరం ఒక ప్రాసెస్ లాగా అండి మన జీవితంలో. ఎప్పుడు గూడా అనమాట. సో, నీ ఆనందం నీ జ్ఞానానికి సూచిక. సో, ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటూ ఎంతో కొంత ఎన్నో విషయాలు తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, మార్చుకుంటూ మనకు కలిగేదంతా చూడండి లాస్ట్‌కి ఆనందమే. ఖచ్చితంగా.
సో ఎంత బాగుంటుందో చెప్పండి. ఇవన్నీ మనం ఒక్కొక్కసారి నాకు ఈ చదివే కొద్దీ హ్యాపీనెస్ అన్నమాట ఈ పాయింట్స్. సో నెక్స్ట్, నీ దుఃఖం నీ అజ్ఞానానికి సూచిక, నీ ఆనందం నీ జ్ఞానానికి సూచిక. కరెక్టే కదా మై డియర్ మాస్టర్స్? ఓకే, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అసత్యంలో జీవిస్తేనే దుఃఖము, సత్యంలో జీవిస్తే ఆనందము. సో చూడండి ఎంత బాగుందో ఇది కూడా. సో అసత్యంలో జీవిస్తేనే దుఃఖము. సో ఎవరైతే అసత్యంలో ఉంటారో వాళ్ళు ఏదో హ్యాపీగా ఉన్నట్టు అనుకోవచ్చు ఒక్కొక్కసారి కూడా, లైక్ జనరల్ గా చెప్తున్నా, ఎవరిని పాయింట్అవుట్ చేయడం కాదు. సో అసత్యంలో జీవిస్తేనే దుఃఖం ఖచ్చితంగా. అవి ఏదో వాళ్ళు పర్మనెంట్ అనుకుంటారు, కానీ అది పర్మనెంట్ కాదు కదా. అదే మళ్ళీ వాళ్ళకి దుఃఖానికి తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి అసత్యంలో జీవిస్తేనే దుఃఖం. సత్యంలో మనకు తెలుసు అవన్నీ పర్మనెంట్ కాదు, ఇది పర్మనెంట్ అని. కాబట్టి మనం సత్యంలో జీవిస్తే ఆనందం. సో ఎంత బాగుందో చూడండి. ఎంత సింపుల్ గా సార్ చెప్తారో, కానీ ఎంత బాగుంటుందో కదా మాస్టర్స్. ఓకే, అదండి సంగతి, అది ఆ పాయింట్ అయితే. నెక్స్ట్ పాయింట్. గురువు అంటే తన దగ్గరకు వచ్చే వాళ్ళను అందరినీ తనంతట వాడుగా చేసేవాడు. ఆ విషయంలో మన పత్రి సార్ ఎంత గ్రేట్ అంటే మాస్టర్స్. సో ఎప్పుడు సారు నేను మీ గురువు అని చెప్పలేదు. మన అభిమానంతో మనకి పత్రి సార్ అంటే గురువు అని మనము ఖచ్చితంగా మనం అంటున్నాము. అదే ఆయన గ్రేట్నెస్. ఏ గురువు అండి నేను గురువు అంటారు, నేను చెప్పిందే వినాలంటారు, మేము చెప్పిన బుక్సే చదవాలి అంటారు, నా కాళ్ళు మొక్కు అంటారు. మన పత్రి సార్ ఎంత గ్రేట్ అండి అసలు. సో గురువు అసలు మనకి ఇక్కడ ఎవ్వరిని కూడా చూడండి, పత్రి సార్ ఇప్పుడు మనకి ఫిజికల్ గా ఇక్కడ లేకపోయినా అందరినీ తయారు చేసేసి వెళ్ళిపోయినారు ఇండిపెండెంట్ గా, ఎవరికి వాళ్ళను. సో సో గురువు అంటే తన దగ్గరకు వచ్చే వాళ్ళను అందరినీ తనంతటి వాడుగా చేసేవాడు. సో ఆ విషయంలో మనకి ఇక్కడ మనకు కనబడుతూనే ఉంది మన గురువు గారు ఒక్కొక్కరిని ఎలాగా, ఎంత స్వేచ్ఛ ఇచ్చి, ఎంత ఇండిపెండెంట్ గా, లేకపోతే ఒక సంస్థ నడవాలి అంటే ఎంత పెద్ద విషయం అండి యాక్చువల్ గా. సో ఎంత చక్కగా సార్ ఇవన్నీ చూపించేస్తారు. లైక్ ఇట్స్ లైక్ ఆన్ రియాలిటీ. ఇక్కడ ఏది కూడా, ఏ సొసైటీ కూడా ఇట్లా ఉండదు అనమాట. ఇవన్నీ తలుసుకుంటే మనం ఇక్కడ పిఎస్ఎస్ఎం లో ఉండడమే ఎంత భాగ్యమో అనిపిస్తుంది నాకైతే. చాలా చాలా హ్యాపీ అండి యాక్చువల్ గా. మనం అందరూ కూడా చాలా బ్లెస్డ్ అనుకోవాలి. మనం పత్రి సార్ మనకి ఇంత అద్భుతమైన గురువు మనకి దొరకడానికి. నాకైతే అదే ఫీలింగ్ ఉంటుందండి ఖచ్చితంగా. సో ఐఎమ్ జస్ట్ షేరింగ్ ద సేమ్ థింగ్ విత్ యూ. ఓకే, నెక్స్ట్ పాయింట్. ధ్యానం చేస్తే జీవితం అంతా పండగ, ధ్యానం చేయకపోతే జీవితం ఎన్నో పాళ్ళు దండగా. చూడండి, ధ్యానం చేస్తే పండగ, ధ్యానం చేయకపోతే దండగ. ఎంత బాగా చెప్పారు కదా సారు. నెక్స్ట్ పాయింట్. సకల గురువుల దగ్గర నుంచి అమూల్యమైన జ్ఞాన గుప్త నిధిని గ్రహించిన వాడే పిరమిడ్ మాస్టర్. సో అందరి గురువులు దగ్గర నుంచి అమూల్యమైన జ్ఞానాన్ని తీసుకోవాలి. ఎవరైతే అలా తీసుకుంటారో గ్రహించే వాడే పిరమిడ్ మాస్టర్ అని అంటున్నారు. సో మన పిరమిడ్ మాస్టర్స్ అందరికి ఇక్కడ బాగా తెలుసు అనమాట. లైక్ ఏంటంటే అందరి పుస్తకాలు చదవాలి, అందరి జ్ఞానము తీసుకోవాలి, అందరు చెప్పేది వినాలి. మన పత్రి సార్ అలా తయారు చేస్తారనమాట మనల్ని. ఓకే, నెక్స్ట్ పాయింట్. నీలో వెలుగుతున్న పరమాత్మను పరిచయం చేసేదే ధ్యానం. సో నీలో వెలుగుతున్న పరమాత్మను, సో ఇప్పుడు మనలో అందరిలోనూ మనకి ఎంతో కొంత జ్ఞానము ఇవన్నీ ఎలా తెలుస్తుంది? సో నీలో వెలుగుతున్న పరమాత్మను పరిచయం, మనకి ఇవన్నీ పరిచయం చేసింది ధ్యానమే కదండి. సో నీలో వెలుగుతున్న పరమాత్మను పరిచయం చేసేదే ధ్యానము. సో మనకి ఇవన్నీ ఇలా పరిచయం అయిందంటే ఖచ్చితంగా ధ్యానమే. అదనమాట పాయింట్. నెక్స్ట్, జీవితంలో ప్రతిదీ మనమే ఎన్నుకుంటాము, అదే నీవు గుర్తించుకోవాలి.
ఎంతైనా కూడా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం జీవితమో అని అనుకోకుండా అప్పుడు కూడా మనం అదే ఎరుక. అక్కడ ఆ సిచ్యువేషన్‌లో మనకి ఇదే గుర్తు రావాలి. జీవితంలో ప్రతీదీ మనమే ఎన్నుకుంటాము. అదే రియాలిటీలో మనకక్కడ ఎరుకతో ఉండాల్సిన విషయం అన్నమాట. అదే నీవు గుర్తించుకోవాలి అని సార్ అంటున్నారు. ఎవ్రీ మినిట్ ఇవన్నీ మనమే ఎంచుకున్నాం ఈ లైఫ్‌ని. సో, ఎవ్రీథింగ్ వాటెవర్ వి ఆర్ ఫేసింగ్ సో, ఇవన్నీ మనమే ఎంచుకున్నామని ఎప్పుడూ ఎరుకుతో ఉండాలని ఈ పాయింట్ అన్నమాట. ఓకే. నెక్స్ట్. మానవ జీవితానికి సంగీతం ఒక వరము. జీవితం సంగీతమయం కావాలి. సో, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. లైక్ చిన్నప్పటి నుంచే మ్యూజిక్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. కానీ ధ్యానానికొచ్చినాక ఆ చూసే విధానం గూడా మళ్ళీ మారిపోయింది. ఎందుకంటే మనకేదో అప్పుడేదో ఇష్టం గాదే బాగుంది గదా అని మ్యూజిక్ వింటాం. కానీ మ్యూజిక్‌తో మనం ధ్యానం చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మనకి. అసలు మనము మామూలుగా ధ్యానానికి రాకముందు మ్యూజిక్ వినడానికి, ధ్యానానికొచ్చినాక మ్యూజిక్ వినడంలో ఆ ఆనందం పొందడంలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఖచ్చితంగా. ఇది నేను నేను నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. సో, ఎందుకంటే ఈ సంగీతం యొక్క ఇంపార్టెన్స్ కూడా మనకు బాగా అర్థమవుతుంది ధ్యానం చేశాక. ఎందుకంటే ఎంత శ్రావ్యంగా ఉంటుందో, ఎంత ఆనందమేస్తుందో. ఎందుకంటే దాంతో ధ్యానం కలిసి మనం ధ్యానం చేస్తే ఇంకా బాగుంటుందనమాట. ఎందుకంటే ఎనర్జీస్ కానీ, ఆ ఫీల్ అవ్వడం గానీ, ఆ బ్లిస్‌లో వెళ్ళడం గానీ, అది డెఫినెట్‌లీ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అంటే ఈ సంగీతంతో మనము లైక్ ఏంటంటే మనం మనల్ని మర్చిపోతామనమాట కంప్లీట్‌గా. అసలు ఎంత బ్యూటీ చూడండి అందులో. అంత బ్యూటీ ఉన్నది మ్యూజిక్. ఈ బ్యూటీనంతా మనకి యాడ్ చేసింది ధ్యానం వలన అనేది అది తీసుకొచ్చింది మన పత్రి సార్. సో, ఎంత ఆర్ట్‌ఫుల్ అండి అసలు. ఎంత ఆర్ట్‌ఫుల్‌గా ఉంటుందంటే లైఫు ధ్యానంకొచ్చినాక ప్రతి విషయం తెలుసుకునే కొద్దీ, చూసే కొద్దీ, మారే కొద్దీ అసలు ఎంతో లైక్ ఏంటంటే చాలా చాలా అందంగా గూడా ఉంటుందన్నమాట. ఎంత అందంగా చూపిస్తున్నారో మన పత్రి సార్ సృష్టిని. ఈ సృష్టిని గాని ఈ సృష్టిలో ప్రతీదీ ఒక యానిమల్స్ నుంచి ఒక మ్యూజిక్ నుంచి, ఒక ఫుడ్ నుంచి సార్ మనకు అదే కదండీ నేర్పించారు. లైక్ ఏంటంటే ప్రతిదాన్ని ఆనందించాలి, స్వీకరించాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఎరుకతో ఉండాలి. అప్పుడు మనము లైఫ్‌లో చాలా విషయాలు ఇంట్రెస్ట్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా! మై డియర్ మాస్టర్స్. కొందరికి సింగింగ్ అంటే ఇష్టం, కొందరికి డాన్సింగ్ అంటే ఇష్టం, కొందరికి ఫుడ్ అంటే ఇష్టం, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అప్పుడు ఈ కళల విషయం వచ్చేసరికి ఈ సంగీతం అనేది ఒక పార్ట్ అన్నమాట. సో, ప్రతి కళలో ఎంత ఆనందం ఉంటుందో అనేది కూడా మనం డిఫరెంట్‌గా ఫీల్ అవ్వచ్చన్నమాట. ధ్యానానికొచ్చినాక ప్రతీది కూడా దాని లోతులు గాని, దాన్ని ఫీల్ అయినప్పుడు గాని, దాని అనుభూతి పొందినప్పుడు గాని. సో, ఈ సంగీతం కూడా అంతే, అంతే గ్రేట్ అనిపిస్తుందండి. సో, బ్యూటిఫుల్ ఈ పాయింట్ కూడా. సో, నెక్స్ట్ పాయింట్. సమాధి ఈజ్ ఈక్వల్స్ టు సమాధానాలు దొరికిన స్థితి. శ్వాస మీద ధ్యాస అన్నది మానవ జాతికి పట్టిన ప్రతి పీడను వదిలిస్తుంది. సో, అంతకుముందు ప్రతీది ఒక ప్రాబ్లమ్‌గా చూసేవాళ్ళం లైఫ్‌లో. కానీ ఇప్పుడు మనం అలా చూడమనమాట. కాబట్టి అందుకనేసే సార్ ఏం చెప్తున్నారంటే, సమాధి ఈజ్ ఈక్వల్స్ టు సమాధానాలు దొరికిన స్థితి. సమాధి స్థితి అంటే సమాధానాలు దొరికిన స్థితి. మనకు ఖచ్చితంగా మన లైఫ్‌లో ఇప్పుడు ఎన్నో వాటికి ఆన్సర్స్ మనకు తెలుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మనం ఎందుకు పుట్టామో, ఏం చేస్తున్నామో, ఎందుకిలా అవుతుందో, ఎందుకిలా జరుగుతుంది, ప్రతిదానికి సమాధానాలు ఖచ్చితంగా ఆన్సర్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, సమాధానాలు దొరికిన స్థితి, సమాధి స్థితికెళ్తేనే ఎప్పుడూ మనం ధ్యానం చేస్తూ ఉంటే సైలెన్స్ అయితే. సో, ఏమీ లేని స్థితి. ఎందుకంటే ఏదైనా ఉందనుకోండి అప్పుడు మన మైండ్ పనిచేస్తా ఉంటుందన్నమాట. మన మైండ్ మీద ఉంటామన్నమాట ఖచ్చితంగా. సో, మనం జీరో అయిపోవాలి. ఆ జీరో స్టేటే అద్భుత స్టేట్. సో, ఆ జీరో స్టేట్‌లో ఉన్నప్పుడల్లా మనకి ఖచ్చితంగా అది ఇంట్యూషన్ ద్వారా గావచ్చు, ధ్యానం చేసేటప్పుడు గావచ్చు, ఎలానో మౌనంలో ఉన్నప్పుడు గావచ్చు, ఖచ్చితంగా మనకు సమాధానాలు అలానే వస్తాయి. ఎంత ఇంపార్టెంటో చూడండి మనము జీరో అవ్వడం అనేది కదా! ఓకే. నెక్స్ట్ పాయింట్. నిరంతరం అన్నింటిని అందరి దగ్గర నేర్చుకుంటూ ఉండడమే ప్రజ్ఞ. సో, నిరంతరం అన్నిటిని అందరి దగ్గర నేర్చుకుంటూ ఉండాలి అనేసి
సార్ చెప్తున్నాను అనమాట. ఇది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే యాక్చువల్గా నేను ఎలా అంటే ఎవరి మాట పెద్దగా వినేదాన్ని కాదు అంతకుముందు, ధ్యానం రాకముందు. సో నేనేం చేస్తానో నేనేమైతే ఫిక్స్ అవుతానో అలానే వెళ్తూ ఉన్నాను. ఎప్పుడైతే నేను నా చెవులు ఓపెన్ చేసుకొని వినడం ప్రారంభించానో నాకు ఒక ఫీలింగ్ ఉండింది, ఈ పని నాకు అంతకుముందే ఈ బుద్ధి అంతకుముందే ఉండింటే బాగుండేది కదా, ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకొని ఉండేవాళ్ళము, ఎంతో విషయాలు నేర్చుకొని ఉండేవాళ్ళము. అంటే చూడండి, ప్రతి ఒక్కరికి ఒక పర్సనాలిటీ అనేది ఒకటి ఉంటుంది. కొందరు మొండిగా ఉంటారు, కొందరు వచ్చేసి నిర్లక్ష్యంగా ఉంటారు. సో ఈ చిన్న చిన్న విషయాలు సార్ ఏవైతే చెప్తున్నారో ఒకటొకటి మనం పాటించే కొద్దీ మలుపులు తిరిగిపోతాయి ఖచ్చితంగా. సో అందుకనేసి మన మన మనం ఎలా ఉంటామో ఈ సార్ ఏదైతే చెప్తూ ఉంటారో ఎన్నో మల్టిపుల్ ఫోల్డ్స్ లో లైక్ చాలా 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 మన పర్సనాలిటీ మొత్తం మారిపోతుంది అనమాట ఖచ్చితంగా. సో అంత డెప్త్ ఉంటుంది అనమాట సార్. ఒక్కొక్క పాయింట్ ఏవైతే చెప్తారో మనం అలా పాటిస్తూ వెళ్తూ ఉంటే మనకు అది మన జీవితంలో ఖచ్చితంగా మనము అది చూస్తూ ఉండొచ్చు, మనమే అర్థం చేసుకుంటూ మనకు అర్థం అవుతూ ఉంటుంది కూడా అనమాట. నెక్స్ట్ పాయింట్, చేయవలసినవి చేస్తే పొందవలసినవి పొందుతాం. ఇది కూడా వండర్ఫుల్ అండి. నాకు కూడా ఇది ఒక్కొక్కసారి నేను ఎన్నో సార్లు అనుకుంటూ ఉంటాం, సార్ చెప్పారు కదా చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతామని. సో మనకి ఏం తెలుసు, మళ్ళీ ధ్యానం చేయడమే తెలుసు. సో మనం ధ్యానం చేస్తూ ఏవైతే చేస్తామో అది మనం పొందాల్సింది పొందుతామని. ఇది ఒకటే కాదండి, లైక్ జ్ఞానం కూడా, ఏదైనా కూడా ఒక జ్ఞానాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటే చేయవలసింది చేస్తే ఆ జ్ఞానము మనం పొందవలసింది పొందుతామని. చాలా బాగుంటుంది కదా ఇవన్నీ కూడా. ఓకే మాస్టర్, నెక్స్ట్ పాయింట్. ಇದನ್ನ ಮಿಸ್ అన్నిటికీ నేర్పిస్తూ ఉండడమే కరుణ. సో మనకి ఏవైతే తెలుసో అవన్నీ కూడా ఎప్పుడు కూడా అందరికీ నేర్పిస్తూ ఉండడమే కరుణ అని అంటారు. అంతకుముందు ఎలా ఉంటామంటే లైక్ తెలుసుకుంటాం, నేర్చుకుంటాం, ఒకటి మనకు తెలిసిన వాళ్ళతో ఏదో కొన్ని చెప్తాం, సైలెంట్ అవుతాం. కానీ ఇప్పుడు మనకు సార్ అలా చెప్పలేదు కదా, పంచాలి, తెలుసుకునిందంతా పనిచేయాలి అని అలా మనల్ని సార్ తయారు చేశారన్నమాట. కాబట్టి మనకి ఇప్పుడు ఆ విషయం కూడా మారిపోయిందన్నమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్. చేయవలసిన పనులు చేయకపోతే మీ జీవితం వృధా. ఎంత ఇంపార్టెంటో చూడండి. సో మనకి ఎంత టైం ఉంటుంది ఒక జీవిత కాలంలో. సో మనము చేయవలసిన పనులు చేయకపోతే మన జీవితమే వృధా, అంతే కదండి. లేకపోతే ఊరికే ఏదో తిన్నామా, పడుకున్నామా, తెల్లారైందా అని కూడా గడిపేయచ్చు కదా. కానీ మనకి ఇప్పుడు సార్ అలా చేయలేదు కదా. మనల్ని ఎలా తయారు చేస్తున్నారు సార్, ఒక్కొక్క విషయంలో ధ్యానం చేయాలి, ధ్యానం నేర్పించాలి, పుస్తకాలు చదవాలి, క్లాసులు చెప్పాలి, సంగీతం నేర్చుకోవాలి, సేవ చెయ్యాలి, ఎన్ని పనులు కదండి. సో మనకి టైమే లేకుండా చేసేసారనమాట సార్. ఎస్, ఓకేనండి, నెక్స్ట్ పాయింట్. ఆచార్యుడు అంటే ఆచరించేవాడు. ఆచార్యుడు అయ్యేంత వరకు మనం తిరిగి తిరిగి రావాల్సిందే, తిరిగి తిరిగి పుట్టాల్సిందే. సో ఆచార్యుడు అంటే ఆచరించేవాడు. సో మనం ఎంతైతే తెలుసుకుంటామో అవన్నీ ఆచరిస్తూ ఉండాలి కదండి. సో ఆచరణలోనే ఉండే విషయం అంతా అని కూడా మనకు తెలుసు. సో ఆచార్యుడు అయ్యేంత వరకు అంటే మనం అన్ని ఆచరించే వరకు మనం తిరిగి తిరిగి రావాల్సిందే. ఎక్కడికి రావాల్సిందే? ఈ భూమి మీదకి రావాల్సిందే, తిరిగి తిరిగి పుట్టాల్సిందే అని అంటున్నారు. ఈ ఒక్క పాయింట్ కూడా మనం ఎప్పుడు బుర్రలో పెట్టుకుంటేనండి ఎప్పుడు కూడా మనం ఆచరణలో మనం కరెక్ట్ గా ఉండాలి అని మనకి ఇవన్నీ గుర్తు చేస్తాయండి సార్ చెప్పిన పాయింట్స్ అన్ని. సో అందుకే సార్ చెప్పే పాయింట్స్ చాలా చాలా లైక్ యునో మనకే అది చాలా చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట, అన్ని యాంగిల్స్ లో, అన్ని పరంగా జీవితంలో అనమాట. నెక్స్ట్ పాయింట్, ప్రతి కార్యం వెనుక కారణం ఉంటుంది. సో ఇది కూడా మనకు తెలుసు. సో ఎప్పుడు కూడా ఏం జరిగినా కూడా మళ్ళీ యాక్సెప్టెన్సీలోనే, దీనివల్ల ఏదో ఒక కారణం ఉంటుంది. ఏదో ఏం జరిగినా కూడా ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. మళ్ళీ అక్కడ జ్ఞానం తెచ్చుకోవడమే, మళ్ళీ ఆ ఎరుకలో ఉండడమే మన లైఫ్ లో. నెక్స్ట్ పాయింట్,
ప్రాపంచికంగా ఎక్కువగా ఆశించకుండా జీవించడమే సంపూర్ణ ఆత్మజ్ఞాన సారం. సో చూడండి, ప్రాపంచికంగా ఎక్కువగా ఆశించకుండా జీవించాలి, ఎక్కువగా ఆశించకుండా జీవించడమే సంపూర్ణ ఆత్మజ్ఞాన సారం అని అంటున్నారు. సో పత్రి సార్ చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా, వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని. సో ప్రాపంచికంగా ఏది ఊరికే వచ్చినా అది హ్యాపీగా స్వీకరించాలి అని, ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి అని పత్రి సార్ చెప్తూ ఉంటారు అనమాట. సో ఈ విషయం కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మై డియర్ నెక్స్ట్. సో అదనమాట ఈ పాయింట్. ఓకే, ఎస్, నెక్స్ట్ పాయింట్. సో ప్రాపంచికంగా కూడా ఏది వస్తున్నా ఏది పోతున్నా ఎంత మాత్రం చలించకుండా జీవించగలగడమే సంపూర్ణ ఆత్మజ్ఞాన సారం. సో ఈ ప్రాపంచికంగా కూడా ఏది వస్తున్నా ఏది పోతున్నా మనం ఎక్కడ చలించకుండా ఉండాలి అని సార్ అంటున్నారు. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ ఫాలో అవుతూ ఉండాలి మై డియర్ మాస్టర్స్, నాతో సహా నేను కూడా. ఓకే, నెక్స్ట్ పాయింట్. నాడీ మండల శుద్ధి సంపూర్ణంగా పూర్తి అయిన తర్వాతే దివ్య చక్షువు ఉత్తేజితం జరుగుతుంది. సో మనం ధ్యానంకి వచ్చిన కొత్తలో మనం ఎక్కువసేపు ధ్యానం చేస్తే ధ్యానం చేయాలి అని కూడా అందుకే చెప్తారు, ఎందుకంటే నాడీ మండల శుద్ధి జరుగుతుంది అని. అందుకే ధ్యానం తర్వాతనే నెక్స్ట్ దివ్య చక్షువు ఉత్తేజితం జరుగుతుందని సార్ చెప్పారు. ఖచ్చితంగా అది కూడా మనకి ప్రాసెస్ అలానే ఉంటుంది కదా మై డియర్ మాస్టర్స్. సో అదనమాట ఆ పాయింట్ అయితే. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ మోహం అన్నది, అతి అన్నది ఎప్పుడు కూడదు ఉండకూడదు. అతి సర్వదా అనర్థ హేతువే. అంటే మనం ఎప్పుడు దేని పట్ల కూడా మోహం ఎక్కువ ఉండకూడదు, అతి అనేది ఎప్పుడు ఉండకూడదు అని మనకి సార్ చెప్తున్నారు, నేర్పిస్తున్నారు అనమాట. సో ఎప్పుడు కూడా ఏది అతి ఉండకూడదు అని మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్. మనలాంటి ఆత్మజ్ఞానులను కొంతమందినైనా తయారు చేస్తేనే మనకు మరు జన్మ నుండి విడుదల. సో మనం తెలుసుకుంటే సరిపోదు కదండి. సో మనం తెలుసుకున్నవి మనలాంటి ఆత్మజ్ఞానులు కొంతమందినైనా తయారు చేయాలంటే మనం ధ్యానం నేర్పించాలి, మనకున్న జ్ఞానాన్ని పంచాలి. మనలాగా మనకి ఎంత తెలుసు మనకి అంతమంది ఆత్మజ్ఞానులను తయారు చేస్తూ ఉండాలి. అప్పుడే మరుజన్మ నుంచి మనకు విడుదల దొరుకుతుంది అనేసి సార్ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ పాయింట్. భౌతికంగా తీరని కోరికలను కూడా హాయిగా సూక్ష్మ లోకాలలో తీర్చుకుంటూ ఉంటాము. సో చూడండి, ఫిజికల్ గా మనకి ఏదైతే జరగదో ఇక్కడ ఈ భౌతికంలో అవి హాయిగా ఈజీగా సూక్ష్మ లోకాలలో తీర్చుకుంటూ ఉంటామని సార్ అంటున్నారు. సో మనకి అది కూడా బాధపడాల్సిన అవసరం లేదనమాట. సో మనకి ఇక్కడ భౌతికంగా తీరని కోరికలు ఏమన్నా ఉంటే కూడా హాయిగా సూక్ష్మ లోకాలలో తీర్చుకుంటూ ఉంటామని సార్ అంటున్నాను. సో ఐ హోప్ ఇంకా 2 minutes ఉందండి టైము. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నేను ఏవైతే సార్ చెప్పిన పాయింట్స్ అయితే చదివానో, నాకు చదివే కొద్దీ మళ్ళీ నేను ఇంకా ఎక్కువ ఎంత నేర్చుకోవాలి, ఎంత ఎరుకలో ఉండాలి, ఎంత పాటించాలి అని ఉంటుందండి. సో నాకు ఇవన్నీ మీతో అందరితో షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇవి ఎన్నిసార్లు చదివినా అంత హ్యాపీనే కదండి, మన ఆత్మజ్ఞానం అలాంటిది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ విత్ యూ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.